హలో ఎవరు? నీ మొగుడిని కిడ్నాప్ చేశా. ఎందుకు కిడ్నాప్ చేసా? వెంటనే 5 లక్షలు డబ్బులు తీసుకురా. అయ్యో 5 లక్షల రూపాయల? 5 లక్షలకి నేను ఎక్కడికి పోతానండి? అయ్యో ఆయన్ని చేయకండి, దయచేసి వదిలేయండి. ఏమైందమ్మా? ఆయన్ని చేసుకుని పడరాని పాటలు పడుతున్నాను అన్నయ్య. వ్యాపారం చేస్తానంటే నా నగలన్నీ అమ్మేశారు. ఇప్పుడు కూడా వడ్డీ వ్యాపారం దగ్గర 10 రూపాయల వడ్డీకి తీసుకున్నారు. ఇప్పుడు 5 లక్షలు కడితేనే కానీ ఆయన్ని వదలని బెదిరిస్తున్నారు అన్నయ్య. సరే సరే ఏడవద్దు, డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. ఎక్కడికి తీసుకెళ్లారు? నువ్వు అడిగిన డబ్బు మా బాబా. బాబా మనం పోలేదు, మైకం అంతే. అట్లే పండ్రా. మార్కెట్ లారీలు అంటూ శ్రమపడే కంటే కదలకుండా చేసే ఈ కందు వడ్డీ వ్యాపారం చాలా బాగుంది. రేయ్ కట్లేపగా, 6 గంటలో 5 లక్షలు తీసుకొచ్చావంటే నువ్వు బాగా డబ్బును వాడివే. ఇంకో 5 లక్షలు కావాలి, తీసురా. ఇది చాలా అన్యాయం. అన్యాయమా? వడ్డీ వసూలు చేయడానికి 5 సుమోలు, 50 మంది రౌడీలు, మటన్ బిర్యానీ, మనిషికి ఒక ఆఫ్, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే న్యాయంగా ఉంటే కుదరదు. వెళ్ళు 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 వెళ్ళి త్వరగా తీసుకొచ్చి. నేను ఎవరో తెలుసా? నా పదంటూ తెలుసా? నా మీసాలు రెచ్చగొట్టకు. వెళ్ళు త్వరగా 5 లక్షలు తీసుకొచ్చే. వెళ్ళు. బాబు నువ్వేంటి ఇక్కడ? మీకేదో సమస్యని. వద్దు బాబు, తప్పుగా మాట్లాడుతున్నారు. డబ్బు వెంటనే రెడీ చేయ. పద. నన్ను ప్రయత్నించమంటారా? వద్దు వద్దు, చాలా చెడ్డవాళ్ళ ఉన్నారు. అయ్యో అన్నయ్యని మీరు కొంచెం తక్కువగా అంచనా వేశారు. ఆయన పవర్ ఏంటో మీకు తెలియదు. ఒకే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. అయ్యో నాకు వద్దు. అవకాశం ఇవ్వండి. ఒకే ఒక అవకాశం అండి. మీ స్టైల్లో కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. వీరభద్రం కులాసారా? నా పేరు వీరేంద్ర. నీ 2 చేతులు మెలిపెట్టి ఒక్క తన్ను తన్నేననుకో, వెన్నెముక విరుగుతుంది. వీరేంద్ర నాకు ఇచ్చింది పంచింగ్ ఐటమా? నీ చేతులు మాత్రం నా చేతుల్లో ఉంటాయి. బాబు ఆయన అన్నయ్య ఆ మేసాలైట్ చేతులు పట్టుకుని ఇవి కాళ్ళు అనుకోండి బాబు అంటూ దీనంగా వేడుకుంటుంటే వాడి మొగం చూసారా? మన్ను తిన్న పాములా ఉంది. ఒక్క గుద్దు గుద్దేననుకో, గుండె పగిలి చస్తావు. అయ్యా అన్న ఇప్పుడేం చెప్తున్నాడంటే నీకు మనసు లేదా అని అంటున్నా. కరెక్ట్ గా పట్టేశారు. నీ 2 కాళ్ళని 4 ముక్కలుగా నరికాననుకో, ఊరూరు తిరిగి తప్పులు చేయవు కదా. కంట తడి పెడుతున్నాడు ఏమిటి వాడు? అన్నయ్య రిక్వెస్ట్ చేయడం మొదలెడితే అనకొండ కూడా ఏడుస్తుందండి. ఇంకీ గొట్టంగుడు లెక్క. తెలియక తప్పు చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను క్షమించండి అయ్యా. నువ్వు వచ్చినట్టు మాట్లాడేశాను. ఇప్పుడే అర్థమైంది హీరో ఎక్కడా, విలన్ ఎక్కడా అని. ఇదిగోనండి మీ డబ్బు. ఈయన్ని పంపించొస్తానండి. సార్ రండి. చిట్టి, మీ ఊరి చుట్టుపక్కల ఉండకూడదన్నారు. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేశారు. మీకు నార్త్ ఇండియా వచ్చే ఐడియా ఏమైనా ఉందా? చలో నార్త్ ఇండియా.